అందరికీ నమస్కారం. ఖమ్మంలో గత 5 సంవత్సరాల నుంచి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జావీద్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం నుంచి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు గత 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ కోరిక న్యాయమైందే. దీన్ని నేను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పేసి వారికి మాటిస్తున్నాను. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిగంపాడు గ్రామం మాది. బ్లాక్ కాంగ్రెస్ సిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఉన్నాను. మరియు జావీద్ గారు నగరాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా పార్టీ మనుగడ లేని దశలుగా కూడా పార్టీ కోసం ఎంతో త్యాగం చేసి అతను శక్తికి మించిన పని చేసి పార్టీ కోసం 6 నెలలు కష్టపడ్డాడు. ఆయనతో పాటు మేము అందరం ఉన్నప్పుడు కూడా ఈరోజు తగిన గుర్తింపు స్థానం లభించినందున ఆయనకి సముచిత స్థానం కల్పించి రాష్ట్ర స్థాయి హోదాని ఏదైనప్పటికీ కూడా ఇస్తానని మాట ఎలక్షన్ల ముందు ఇచ్చారు. ఎందుకంటే ప్రధానంగా ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఉంటా అనే ఉద్దేశంతో అంత కష్టపడి పనిచేసిన మనిషికి టికెట్ రాపోయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మేరకు ఆగి పార్టీ ఏదైతే నిర్ణయం చెప్పిందో 1 నెల రోజుల తర్వాత ప్రకటించిన 3 ఎమ్మెల్యేలుగా కూడా ఏ పార్టీ నుంచి ఎట్లా వచ్చినప్పుడు కూడా గెలిపించే బాధ్యత బుధస్కంధాల మీద వేసుకుని పార్టీ కోసం పనిచేసింది. కాబట్టి ఖచ్చితంగా దేంతోనో ఒక దాంట్లో రాష్ట్ర స్థాయి దాంట్లో సముచిత స్థానం కల్పించాలని మండలం తరఫున అందరంగా కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పరిశీలన చేసి కల్పిస్తారని అనుకుంటున్నాను. జావీద్ గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ధర్నాలో కానీ, ప్రతి వాడలో కానీ, ప్రతి మన పాదయాత్రలో కానీ రఘునాథపాలెం మండలం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాలాంటి నా పేరు బోడా తావరేనా అటువంటి వాళ్లకు గుర్తించి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఆల్రెడీ సీనియర్ నాయకులను గుర్తించినప్పుడే పార్టీ ఇంకా ముందంజలో ఇంకా మేము బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ మేము ఉన్నటువంటి కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము పార్టీకి కట్టుబడి ఉన్నాము. పెద్దవాళ్ళు అటు ఇటు ఇది అవుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను కట్టుబడితోటి ముందంజలో ఉన్నాం. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ముందంజలో తీసుకెళ్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీకి రఘునాథపాలెం మండలం నుంచి కానీ ఇంకా ప్రతి చోట వాడ తిరిగి ఓట్లు వేయించే బాధ్యత మాది. కానీ సీనియర్ నాయకులు మాత్రం గుర్తించి మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎంతసేపటికైనా ఎంత అలసిపోయినా కూడాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబానికి ఇందిరాగాంధీ ఎక్కువ కోరుకున్న కోరికలు ఆల్రెడీ వారికి సముచితం కావాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి జావీద్ గారు చేసిన కృషి ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 10కి 9 సీట్లు గెలుచుకోవడం, నియోజకవర్గంలో సిటీ ప్రెసిడెంట్ ఉంటూ పిసిసి మెంబరు, నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ జెండా పట్టని ఊరు ఉంటే దానికి 10 సార్లు వెళ్ళేసి కాంగ్రెస్ జెండా లేపి మేము ఒక ఊరు వెళ్తే ఆ రోజు కాంగ్రెస్ జెండా పట్టడానికి ఎవరు ముందుకు రాని టైంలో జావీద్ గారు ముందుండి మమ్మల్ని నడిపించి మాతో పని చేయించుకొని మమ్మల్ని ఉరికిచ్చి మమ్మల్ని ఉరికిచ్చి పని చేయించుకుంటూ పార్టీ డెవలప్ అయింది, అధికారంలో వచ్చింది. జావీద్ గారికి సముచిత స్థానం ఇవ్వాలని, ఏదైనా మంచి పదవి ఇచ్చేసి ఆయనకు స్థానం కల్పించాలని రఘునాథపాలెం మండలం నుంచి కోరుకుంటున్నాను.